అందరికీ నమస్కారం. ఈవేళ సినిమా ఓపెనింగ్కి వచ్చా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలాంటి కథ చెప్పంగానే ఓకే చేశా. చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. తమ్ముళ్ళు, మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి. థ్యాంక్ యూ. నేను మీ సునీల్ రావినుత అండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సినిమా టైటిల్ అజయ్ గారు చెప్పంగానే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాం. సో టైటిల్కి తగ్గట్టే సినిమా కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. సో ఈ సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ మా పృథ్వీ సార్ పక్కన. సో పృథ్వీ సార్ పక్కనే ఉన్నారు. సారే మనకు అన్నీ కూడా. ఇక ఈ సినిమా మ్యూజిక్ టోటల్గా అజయ్ పట్నాయక్ సార్ చూస్తున్నారు. అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ జరిగేటువంటి ఈ డైరెక్షన్ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. అలాగే మా హీరోయిన్ గారు, అలాగే మా హీరో గారు నివాస్ గారు, భరద్వాజ గారు, డిఓపి సారు. ఇక మే అందరం కూడా చాలా చక్కగా ఏడదాకా వచ్చి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నామంటే ముఖ్యమైనటువంటి కారణం ప్రొడ్యూసర్ గారు, మా సారు శరత్ గారు. ఈయన సపోర్ట్ సార్ సపోర్ట్ కానీ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. సో ప్రతి కథకి కూడా మూలస్తంభం అయినటువంటి ప్రొడ్యూసర్ సారు, ఆయన సపోర్ట్ వల్లే ఈరోజు మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. ప్రొడ్యూసర్ గారి సపోర్టు, కథని ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి వెంకటేశ్వర సారు, అలాగే అజయ్ గారు, వీళ్ళిద్దరికీ ఒక నిఠారైనటువంటి నిట్టాడుగు మా పృథ్వీ సారు, అలాగే రఘుబాబు సారు, అలాగే వినోద్ సారు, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. సార్తో పాటు కాంబినేషన్ ముందుకెళ్తున్నాం. నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా మిత్రులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, అలాగే ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి పిఆర్ఓ వీరబాబు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సౌత్ ఇండియా నుంచి హ్యాండిక్యాప్డ్ సంబంధించి దాంట్లో ఆయన లాయరు బేసికల్గా. ఇంకా ఒక 2 రోజులు అయితే చాలా చరిత్రలు వస్తాయి. ఆల్రెడీ ఈజ్ ఆనర్డ్. మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వారిని సత్కరించడం కూడా జరిగింది ఈ మధ్య. అలాగే ఈరోజు వారి వివాహ మహోత్సవ వేడుక కూడా ఈరోజు సినిమా ఓపెనింగ్ చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా డైరెక్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారు చూడటానికి ఆయన అలా ఉంటాడు, కానీ చాలా స్టఫ్ ఉన్న డైరెక్టర్. అలాగే మా అజయ్ గారు, ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి హీరో నివాస్, నెక్స్ట్ మీరు అమిత హీరోయిన్గా, అలాగే భరద్వాజ్ సెకండ్ హీరోగా చేస్తున్నారు. ఇక నా క్యారెక్టర్ పరంగా వస్తే పేరు లేదు, ఊరు లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. అంతే కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సినిమా మటుకు ఆ కథ ఆయన చెప్పిన ఒక ఇద్దరు, మా అజయ్ గారును వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని కథ గురించి చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాట. రకరకాల ట్విస్టులు ఉంటాయి. ప్రస్తుతానికైతే అక్కడి వరకు అయితే రివీల్ చేయగలుగుతాం, మిగతా చేయకూడదు. అదే కంటెంటు, కథకి అదే కంటెంటు. సో ఈ కథలో నన్నెందుకు తీసుకున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని. పేమెంట్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని అనలా. సో దీంట్లో అందరూ ఔత్సాహికులు, మొత్తం అందరూ కొత్త వాళ్ళు అందరూ కలిసి క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి, ఈ క్యారెక్టర్కి ఇది కావాలి, క్యారెక్టర్ పర్మిట్ చేస్తున్నట్టు ఆ కథకి తగ్గట్టు. ఎక్కడ ఇప్పుడు పాత ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారో ఆడియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకు ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ నుంచి పక్కకి వెళ్ళి మేము ఈ కథని ఈ రకంగా అనుకున్నామండి,
టైటిలే ఉంది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. కాబట్టి దానికి తగ్గట్టే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. మన అదే ఇప్పుడే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా, ఆయన బాగా పాపులర్ ఈ మధ్య బాగా. ఎలాగా సపరేట్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక సీను క్యారెక్టర్ కూడా చాలా కథ ఉంది దీంట్లో. సో ఈరోజు ఒక మెయిన్ లీడ్లో సుమన్ గారు అనుకున్నారు, వారి డేట్స్ దొరకపోయేటప్పటికి రఘుబాబు గారు, జమినీ సురేష్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడే వారు కూడా వచ్చి వెళ్ళారు. వినోద్ కుమార్ గారు, మన రాజధాని ఫైల్స్ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారటండి. అలాగా ఏంటంటే ఏదన్నా అడిగితే క్యాస్టింగ్ అడిగితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పి ఒక్కోటి చెప్తున్నాడు ఆయన. సో చాలా బాగుంది. నాకైతే అద్భుతంగా అనిపించింది. కథనం అంత స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మా ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడే రావటం, వారు మాట్లాడి వెళ్ళారు. సో ఈ రకంగా అందరు పెద్దల సమక్షంలో ఇది ఈరోజు ఓపెనింగ్ అయింది. చాలా ఆనందపడుతున్నాం మేమందరం. అవుట్పుట్ ఏంటనేది డైరెక్టర్ గారు కథపరంగా ఏదైనా చెప్పగలుగుతారేమో అని ఆశిస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకే గుర్తుందండి. తర్వాత వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇస్తే అదే మన అదుర్స్లో ఎన్టీఆర్ గారు అంటారు కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏంట్రా ఇదనంటే, బాబుకి అక్కడి వరకే వచ్చండి, తర్వాత పేమెంట్ ఇవ్వాలంటే పేమెంట్ ఇస్తే చెప్తాడండి అంటారు. అలాగా ఇక్కడ వరకు అయితే చెప్పగలుగుతాను. అంటే వాళ్ళ కథలో అదే బలమైన పాయింట్. సో ఇంక మీరు ఏమన్నా అడిగితే అడగండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. ఈ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.